నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీలో కొత్తగా మరొక హైవే అనేది రాబోతుంది. ఈ రూట్లో 2 లైన్లుగా నిర్మించబోతున్నారు. సర్వేకి కూడా రెడీ అయింది. ఆ జిల్లాకు మహర్దశ కూడా పట్టనుంది. ఆ హైవే ఏంది, ఆ జిల్లా ఏంది, ఎక్కడ ఈ 2 లైన్ల రోడ్డు నిర్మాణం జరుగుతుందనేటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ల నిర్మాణం కోసం సరికొత్త విధానాన్ని అయితే అమలు చేస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ కింద మరో ప్రధాన రహదారిని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఆయా రోడ్ల విస్తరణ నిర్మాణాలపై జాబితా విడుదలైంది. ఈ క్రమంలో పీపీపీ కింద ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు అభివృద్ధికి సంబంధించి సర్వేకు సిద్ధమయ్యారు. ఈ రోడ్డును స్టేట్ హైవేగా 2 లైన్లతో విస్తరించబోతున్నారు. ఈ మేరకు ఎల్ఈఏ సంస్థ ముందుకు వచ్చింది. ఈ స్టేట్ హైవేకు 2 వైపులా భూములు స్థలాలు ఇస్తున్న వారి వివరాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు 4 మండలాల రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్ష అయితే నిర్వహించారు. మార్కింగు, ఈ యొక్క స్థలాల వివరాలు, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే విధానము, దానికి సంబంధించినటువంటి నివేదికను సిద్ధం చేయాలని అధికారులకు అయితే సూచించడం అయితే జరిగింది. అలాగే జిల్లాలోనే 2వ ప్యాకేజీలో సబ్బవరం నర్సీపట్నం బిఎన్ రోడ్ను కూడా పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు ఎల్ఈఏ సంస్థ ముందుకొచ్చింది. దీనికి డిపిఆర్కి సిద్ధమవుతుంది. ఈ రోడ్డు దాదాపు 81 కిలోమీటర్లు ఉంటుంది. 2 లైన్లుగా ఈ సబ్బవరం నుంచి చోడవరం, వడ్డాద్రి, కొత్తపేట మీదుగా నర్సీపట్నం వరకు నిర్మించాలని ప్లాన్ అయితే చేశారు. ఈ రోడ్డులో నదులు, గెడ్డలు, వాగులు, పంట కాలువలు అయితే అధికంగా ఉన్నాయి. అందుకే వాటిపై అవసరమైన చోట బ్రిడ్జిలతో పాటు కలవట్లు కూడా నిర్మించాలని ఒక ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే తర్వాత ఈ యొక్క సదరు కాంట్రాక్ట్ సంస్థ 30 ఏళ్ల పాటు ఈ వాహనదారుల నుంచి టోల్ ఫీజు వసూలు చేసేటువంటి అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ రోడ్డుకు సంబంధించి జిరాయితీ భూములకు ఏపీ ప్రభుత్వం పరిహారం అయితే చెల్లించనుంది. ఈ రోడ్డు నిర్మాణ వ్యయంలో 40% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. మిగిలిన వ్యయం వచ్చేసి ఈ యొక్క ఎల్ఈఏ సంస్థ భరించనుంది. మొత్తం మీద ఈ 2 చాలా అవసరమైనటువంటి ఈ రోడ్లకు సంబంధించిన పనుల్ని వేగవంతమైతే చేయనున్నారు. ఈ 2 రోడ్లు మాత్రమే కాదు, ఉత్తరాంధ్రలో మరికొన్ని ప్రధాన రహదారులను కూడా పీపీపీ విధానంలో విస్తరించాలని ఈ యొక్క ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అయితే మొదటగా ఈ 2 రహదారులను 2 లైన్లుగా విస్తరించి తర్వాత మిగతా రహదారులపై దృష్టి పెట్టే అవకాశం ఉందని ఈ మేరకు ప్రభుత్వ అధికారులు అయితే చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.